స్తోత్రాలు చెల్లించుకుంటూ అనుదిన వాక్య ధ్యానంలో భాగంగా ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాక్యము కీర్తనల గ్రంథము 149వ కీర్తన 1 నుండి 4 వచనములు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్రగీతం పాడుడి. ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వానిని బట్టి సంతోషించుదురుగాక, సియోను జనులు తమ రాజును బట్టి ఆనందించుదురుగాక. నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించుదురుగాక, తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానం చేదురుగాక. యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించువాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించునుగాక. ఆమేన్. ఈ స్తుతి మనం కూడా జరిగించినప్పుడు దావీదు మహారాజు బహుగా స్తుతించేవాడు. దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించినట్లు మనం వాక్యంలో చదువుకుంటున్నాం. 149వ అధ్యాయంలో కూడా యెహోవాను స్తుతించడం మనకు చూపిస్తున్నారు. యెహోవాను స్తుతించుడి, యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి. మనము ఆయనను స్తుతించాలి. ఎక్కడ స్తుతించాలి అంటే మన ఇంట్లో స్తుతించాలి, అంతకంటే ఆ సమాజంలో స్తుతించాలి. సియోను జనులు తన రాజును బట్టి ఆనందించుదురుగాక, ఇశ్రాయేలీలు తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించుదురుగాక, భక్తులు కూడుకొను సమాజంలో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి. ఎక్కడ భక్తులు కూడుకొను సమయం, ఎక్కడ కూడుకుంటాం? మనం భక్తులు అందరం చేరి మన మందిరాల్లో కూడుకుంటాం. మన మందిరంలో కూడుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే యెహోవాను స్తుతించాలి, ఘనముగా సేవించాలి. తంబురతోనూ నాట్యముతోనూ, నాట్యాలు చేయకపోయిన తంబురతోనూ సితారతోనూ ఆయనను స్తుతించాలి. అప్పుడు దేవుడు మన యందు ఏమవుతాడట? యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడు. అలా చేసినప్పుడు మనం మందిరాలకు వెళ్ళి మెదలకుండా కూర్చుని ఏమి పాడకుండా, ఏమి స్తుతించకుండా, ఏమి చప్పట్లు కొట్టకుండా, ఏమి వాద్యాలు వాయించకుండా ఏదో వెళ్ళాంలే ఏదో వచ్చాములే అనుకుంటే దేవుడు మన యందు ఆనందించడు. దేవుడు మన యందు ప్రీతి గలవాడుగా ఉండడు. మనం ఏం చేయాలట? తంబురతోనూ సితారాతోనూ ఆయనను గూర్చి గానం చేయాలట, ఇంకా స్తుతించాలట, ఇంకా తమను పుట్టించిన వారిని బట్టి సంతోషించాలట, ఇంకా సియోను జనులు తమ రాజుని బట్టి కూడా, మన యాజకులను బట్టి కూడా మనము ఆనందించాలి. ఆ సమయంలో, ఏ సమయంలో అంటే సమాజ మందిరంలో కూరుకున్న సమయంలో మన దైవ సేవకులను బట్టి మనం ఆనందించాలి. అంత మాత్రమే కాదు, తంబురతోనూ సితారతోనూ వాద్యములతో ఆయన స్తుతించాలి, గానములతో ఆయన స్తుతించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? యెహోవా తన ప్రజలందు ప్రీతి గలవాడుగా ఉండి ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ఎవరైతే తమను తగ్గించుకుని దేవుని మందిరంలో ఆయన్ని సేవిస్తారో, ఆయన్ని ఆరాధిస్తారో, అప్పుడు దేవుడు వాళ్ళకి రక్షణ కలుగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మనకి రక్షణ కొనసాగింపు చేసుకుంటూ ఉండాలి. అనుదినము మన బట్టలను ఎలా విడుస్తామో అలాగే మన రక్షణను నూతన పరచుకోవాలి. అనుదినం నూతన వస్త్రం ధరించుకోవాలి, నూతన రక్షణ ధరించుకోవాలి. ఆయన స్తుతించడం ద్వారా, ఆయన ఘనపరచడం ద్వారా, ఆయన కొనియాడడం ద్వారా మన రక్షణను నూతన పరుచుకుంటూ దేవునికి మహిమకరంగా జీవించాలని వాక్యం ద్వారా మనం తెలుసుకోగలుగుతున్నాము. వింటున్న బిడ్డలందరూ దేవుని యొక్క కృపను పొందుకుందురుగాక. ఆ విధముగా దేవుని సేవించి ఆరాధించి ఆయన మందిరంలో చేరి ఆయన స్తుతిస్తూ ఆయన దీవెనలు పొందుకుందురుగాక, ఆయన రక్షణను పొందుకుందురుగాక. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఈ సమయంలో ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు నాయన. మీ మందిరంలో చేరి మేమేం చేయాలో మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. మిమ్మల్ని స్తుతించాలని, మిమ్మల్ని గానం చేయాలని, వాద్యములతో వాయించి మిమ్మల్ని ఘనపరచాలని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రం ప్రభువా. ఆ విధముగా మేము సేవించినప్పుడు నాయన మీరు మా యందు ప్రీతి కలిగి ఉంటారని, మీరు మాకు రక్షణ కలుగు చేస్తారని తెలియజేసినందుకు మీకు స్తోత్రములు ప్రభువా. వింటున్న బిడ్డలందరూ కూడా నాయన మందిరంలో చేరినప్పుడు హృదయపూర్వకంగా మిమ్మల్ని సేవించి, హృదయపూర్వకంగా మిమ్మల్ని ప్రార్థించి, హృదయపూర్వకంగా నాయన వారు మిమ్మల్ని ఆరాధించి మీకు ప్రీతికరమైన బిడ్డలుగా ఉండి రక్షణలోనైనా కొనసాగించే కృప మీ నుండి పొందుకున్న వారుగా ఉండినట్లు మీరు కృప చూపు దేవుడవని మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.